హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట. సో ఇది అయితే నా మార్నింగ్ రొటీన్ అనమాట. సో మార్నింగ్ రొటీన్ అనే దానికన్నా కూడాను సో నేను ఎలా ఉంటాను ఏంటి అంటే కొంచెం టైం దొరికితే నాకు నేను టైం ఇచ్చుకునేదానికి చాలా ప్రయత్నిస్తాను అనమాట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మనం టైం ఇచ్చుకొని మన కోసం మనకు నచ్చినవి మనం చేసుకుంటూ ఉన్నామంటే మన బాడీ కూడా మనకి చాలా విధాలుగా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఏమైనా కొత్తగా చేయడానికి కూడా థాట్స్ వస్తాయి. ఆ రోజంతా కూడా పాజిటివ్గా ఉంటాము అంటే చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని నేను దాన్ని చాలా ఎక్కువ నమ్ముతాను. సో నేనైతే ఎక్కువ అలాగే చేస్తాను అనమాట. ఎప్పుడైనా మార్నింగ్ నేను అంటే మా హస్బెండ్ ఉంటే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది అనమాట నా డే అంతా. మా హస్బెండ్ కన్నా ఏదైనా ఒకరోజు షూటింగ్ లేకున్నా ఇంట్లో ఉంటే కన్నా తను కృతి దగ్గర ఉంటే నేను నా వర్క్ చేసుకునే దానికి చాలా ఈజీ అవుతుంది కదా. సో అందుకని నేను మార్నింగ్ లేచేసి నేను కొంచెం నాకు మార్నింగ్ పూజ చేసుకోవడం చాలా ఇష్టం నాకు. సో అందుకని మార్నింగే పూజ చేసుకొని ఇట్లా కూర్చొని ఇంకా కాఫీ తాగుతూ ఉంటాను అనమాట. సో కాఫీ నాకు ఫేవరెట్ అనమాట. సో ఇక్కడ బయట అప్పటికి చూడండి ఇంకా లైట్ రాలేదు, అప్పటికి టైం 6 అవుతుంది. సో నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను కాఫీతోని నా డే స్టార్ట్ అవుతుందన్నమాట. నాట్ ఓన్లీ కాఫీ అండి, అంటే టీ ఉన్నా కూడా అది ఏదైనా సరే ఒక రిఫ్రెష్మెంట్ కోసం. కానీ కాఫీ అంటే కొంచెం బాడీ హీట్ అవుతుంది అన్నట్లు కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను. కానీ ఇంకా ఏదైనా కొంచెం నాకు మార్నింగ్ టైం ఉంటే కన్నా నేను ఖచ్చితంగా ఏదైనా నాకు రిఫ్రెష్మెంట్ ఇచ్చేది ఏదైనా సరే నేను తీసుకుంటాను అనమాట. సో మరి మనమంతా హెల్తీ పర్సన్స్ అయితే కాదు. సో అంటే హెల్తీ వేలో వెళ్ళాలి అన్నట్లయితే కాదు. మనకి నచ్చినట్టు మనం ఉండాలి, మనకి నచ్చినట్టు మనం చేసుకుంటూ ఉండాలి. అంటే మన బాడీని మరి కంఫర్ట్ జోన్లోకి కాకుండా మరి స్ట్రిక్ట్గా కాకుండా మీడియంగా మెయింటైన్ చేయాలి అన్న టైప్లో ఉంటాను అనమాట. సో నాకు అలాగే నచ్చుతుంది అదే. సో ఇవాళ అయితే మేము బైక్ క్లీన్ చేద్దాము అనుకున్నాము. మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా. సో ప్రతిసారి వాషింగ్కి ఇస్తారనమాట. కాకపోతే ఈసారి మనమే చేసుకుందాంలే, కొంచెం జాలీగా ఉంటుంది కదా కృతిక్తో అన్నట్లు మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం అనమాట. సో అలాగే చేస్తూ ఉంటే అక్కడ కొంచెం కామెడీ సీన్స్ జరుగుతూ ఉన్నాయి. అవి వాటర్ పట్టుకొని రమ్మంటే అప్పటికి మార్నింగ్ వాటర్ వచ్చే టైంకి వెళ్ళామంటే కన్నా అక్కడ ఆ ట్యాప్లో వాటర్ వస్తాయండి, లేదంటే మనకి వాటర్ కూడా ఉండవు కింద వెళ్ళి కడగాలంటే. సో అందుకని మార్నింగ్ వాటర్ వచ్చే టైంకి వెళ్ళాము. అక్కడైతే నేను వాటర్ పడుతుంటే ఆ జగ్గు కింద పెట్టు, నువ్వు అమ్మ ఇలా చేస్తే అయినట్టే ఇంకని చెప్పి మా హస్బెండ్ కొంచెం జోవియల్గా చెప్తూ ఉన్నారనమాట. ఆయన అయితే ఇలా కడగరంట, నేను చాలా డిఫరెంట్గా కడుగుతున్నావు, ఈవినింగ్ వరకు కడుగుతూనే ఉంటావా ఏంటి అన్నట్లు చెప్తూ ఉన్నారనమాట. సో నేనేంటంటే కొంచెం నీట్గా కడుగుదాం టైం తీసుకొని, పెయింట్ అంతా పడిపోయిందనమాట బైక్ మీద ఈ మధ్య. సో అదంతా పోతుందేమో అన్నట్లు ట్రై చేస్తూ ఉన్నాను, కానీ అదేం పోలేదండి. నేనైతే ఇలాగే కడుగుతాను, సర్ఫ్లో వాటర్ వేసుకొని మొత్తం అంతా బైక్ అంతా ఫిల్ చేసేసుకొని తర్వాత కొంచెం స్క్రబ్బర్ లాగా ఏదన్నా ఉంటుంది కదా అది వేసి రుద్దేస్తాం అనమాట. ఎందుకంటే పీజియన్స్ అవన్నీ తిరుగుతూ ఉన్నాయి కదా, కొంచెం ఆ డస్ట్ అంతా పడుతుంది బైక్ మీద చాలా ఎక్కువగాను. ఊరికే మార్నింగ్ ఎంత వెళ్ళేటప్పుడు జస్ట్ క్లాత్ అలా తుడుచుకొని వెళ్ళినా కూడా అవి అలాగే మరకలు పట్టేస్తున్నాయి. సో అందుకని కొంచెం మంచిగా క్లీన్ చేద్దాం అన్నట్లు క్లీన్ చేస్తూ ఉన్నాను. అందుకని కొంచెం అక్కడ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను. మామూలుగా బైక్ క్లీన్ చేసేదానికి మంత్లీ ఒక 300 తీసుకుంటారు, డైలీ క్లీన్ చేస్తారు డేకి ఒక 10 రూపీస్ అట్లా. సో కానీ మనకి ఎంత అవసరం అనిపించదు అనమాట. సో అందుకని మేమే క్లీన్ చేసుకుంటున్నాము. మేమైతే మామూలుగా ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిగా చాలా ఎక్కువ నీళ్ళు పట్టేసేటివండి. ఆ వీల్స్ దగ్గర అంతా మట్టి అంతా ఉంటుంది కదా, సో అదంతా మొత్తం మేమే క్లీన్ చేసేవాళ్ళం, నేను మా తమ్ముడు. చాలా బాగుంటుంది అసలు ఆ బైక్ క్లీనింగ్ కూడా ఒక మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతేను. చాలా బాగుంటుంది. మీరు కూడా అసలు ఇంట్లోనే బైక్ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే మేము బైక్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా అలాగే అటు వెళ్ళామన్నమాట, పార్క్కి వెళ్ళాము. ఎందుకంటే మార్నింగ్ ఇంకా టైం ఉంది టిఫిన్లోకి ఇవాళ కొంచెం ఏదైనా లైట్గా చేద్దాంలే అన్నట్లు. ఇంకా మా హస్బెండ్ కూడా రాను కూడా పార్క్ ఎప్పుడు మేమే వెళ్తాం కదా అన్నట్లు అంటూ సరే వెళ్దాం అనేసి వెళ్ళాము. ఇంకా అక్కడ మంచిగా నాకు కొంచెం నేను నా చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. అంటే మార్నింగ్ టైం కదా, సో మ్యాక్సిమం చాలామంది లేరనమాట, పార్క్ అంతా చాలా ఖాళీగానే ఉంది. ఈవినింగ్ అయితే మొత్తం అంతా నిండిపోయి ఉంటుంది. మనం ఏమన్నా ఆడుకోవాలి, మనం ఏదన్నా ఇట్లా ఏదన్నా చేయాలన్నా కూడా ఎవరన్నా కొంచెం బాగోదు కదా, అక్కడగా చూస్తూ ఉంటారు, అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనేసి నేను కొంచెం అలాగా
టైం స్పెండ్ చేస్తానన్నమాట. ఇదేంటంటే కర్రసాము అంటారు కదా మన సైడు, కర్రసాము లాగా వీళ్ళకు కూడా నేర్పిస్తూ ఉన్నారనమాట. అక్కడ ఒక జెండా పెట్టేసి ఒక పెద్ద ఆయన ఉంటారు దీంట్లో, ఆయన అందరికీ కర్రసాము నేర్పిస్తాడండి. మాకు చాలా బాగా అనిపించింది. మాకు ఇంట్లో నుంచి కింద పార్కులో కనపడుతుంది, ఇది వేరే పార్కు, అక్కడ కూడా నేర్పిస్తున్నారనమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళాం, మార్నింగ్ ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. వెళ్ళంగానే అక్కడ అందరూ ఇలా నేర్చుకుంటూ ఉన్నారు, చాలా మంచిగా అనిపించింది. కర్రసాము ఇప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే అండి, చాలా మన మన ట్రెడిషన్స్ని మనం మిస్ చేయకూడదు అన్నట్లు పట్టుకొని వస్తూ ఉంటారు అనమాట. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు రెడీ అవ్వడం కూడా చాలా మంచిగా రెడీ అవ్వడము, సో అలాగనమాట. సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసిన తర్వాత అలాగే ఇంకా బ్రెడ్ చెప్పాను కదా లైట్గా తీసుకుందాం అనుకున్నాము అన్నట్లు, ఇంకా బ్రెడ్ తెచ్చుకున్నాము వస్తూ ఇంకా ఇంట్లో క్రీమ్ ఉంటే, చాక్లెట్ క్రీమ్ ఉంటే అది అలా స్ప్రెడ్ చేసుకొని మా హస్బెండ్కి వచ్చేసి ఇలాగ బనానా వేసి ఇచ్చేయమన్నారు. సో ఆయనకి కొంచెం బనానా వేసి కొంచెం ఒకటి శాండ్విచ్ లాగా చేసి ఇచ్చేసాను. కృతిక్ మాత్రం ఓన్లీ చాక్లెట్ క్రీమ్ పూసి ఇచ్చేసాను. మంచిగా మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అసలు డైలీ చాలా వ్లాగ్స్ షూట్ చేసుకుందాం అనుకుంటూ ఉంటానండి నేనైతే, అస్సలు కుదరదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి షూట్ చేస్తాను, లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు పర్టికులర్గా కరెక్ట్గా షూట్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఏమవుతుందో ఏమో తెలీదు, హడావిడి అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు అటు ఇటు ఆడుకొని నేనైతే ఆ యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను, కృతి ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా వాటర్ పెట్టేసి కృతికి స్నానం చేపించి, కృతి నిద్రపోయేదానికన్నా ముందే నేను లంచ్ ప్రిపేర్ చేసేయాలి కదా ఒక్కొక్కసారి అయితే. సో అందుకని ఏందో అంత మెస్సీగా నాకు ఫోన్ పెట్టి షూట్ చేసేంత ఉండదు అనిపిస్తుంది. కాకపోతే నేను ఇంకటి నుంచి గట్టిగా ఫిక్స్ అయ్యాను, నేను వ్లాగ్స్ చెయ్యాలి అన్నట్లు ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మాకు మెమరీస్గా ఉంటాయి కదా, కనీసం వీక్లీ 2 వ్లాగ్స్ అయినా పోస్ట్ చేద్దాము అన్నట్లు ఫిక్స్ అయ్యాను నేనైతే ఇంకటి నుంచి. సో ఇదేంటంటే శాండ్విచ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒక శాండ్విచ్ మా హస్బెండ్ కోసం, ఒకటి అసలు బ్రెడ్ ఒక్కటి తినగానే ఏదో హెవీ అయిపోయిందండి, తినలేకపోయామన్నమాట. సో ఒకటి సరిపోయింది ఇద్దరికీను. ఇంకోటి ఏంటంటే మన లైఫ్లో మనం ఏ డెసిషన్స్ అయినా తీసుకుంటే అది కంటిన్యూగా మనం చేసేటట్టు ఉంటేనే మనం ఆ డెసిషన్స్ తీసుకోవాలేమో అన్నట్లు అనిపిస్తుంది నాకు. కానీ నేను ఎటువంటి పర్సన్ అంటే తర్వాత చేద్దాంలే అన్నట్లు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఆ తర్వాత చేద్దాంలే అనే మైండ్ సెట్ ఉంటే మనం ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేము అన్నది నాకు, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకని ఇంక నుంచి కొంచెం గట్టిగా అనుకోవాలి, గట్టిగా చేయాలి అన్నట్లు నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో మీలో కూడా ఎవరైనా ఈ మైండ్ సెట్తో ఉంటే తర్వాత చేద్దాంలే అనే మైండ్ సెట్తో ఉంటే అస్సలు ఉండద్దండి. అసలు అలా ఉన్నామంటే ఏదో మన చుట్టుపక్కల అంతా మన నెగిటివ్ ఫీలింగ్ అంతా మనల్ని కమ్మేసినట్టు అయిపోతుంది అనమాట. అసలు ఎందుకు పోస్ట్పోన్ చేయాలి, ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అసలు ఎందుకు పోస్ట్పోన్ ఎందుకు చేయాలి అన్నది ఒకటి మనకు మైండ్లోకి వస్తే కదా, ఆ పనిని మనం పోస్ట్పోన్ చేయకుండా, కాకపోతే ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఓకే, హెల్త్ గురించి కూడా టేక్ కేర్ తీసుకోవాలి కదా మనము. సో హెల్త్ బాగాలేనప్పుడు ఓకే, అదే మనకు అంత బాగుండి అంత మంచిగా చేసుకున్నప్పుడు తర్వాత చేద్దాంలే అంటే మనకి నెగ్లిజెన్స్ ఎక్కువైపోయి లేజినెస్ ఎక్కువ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి మనం, మంచిగా ఓవర్ కంఫర్ట్ జోన్కి వెళ్ళకుండా ఉండాలి. కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు, మరి ఓవర్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయామంటే ఎప్పుడు మార్నింగ్ లేట్గా లేవడాలు ఓకేనండి, లేట్గా లేవచ్చు, ఎందుకంటే ముందు రోజు లేట్గా పడుకుంటే మనం లేట్గా లేవచ్చు, పర్వాలేదు. అంటే అది ఎవరి మైండ్ సెట్ వాళ్ళది అనుకోండి. ఇంకొకరి లైఫ్లోకి మనం వెళ్ళి చూసుకొని వాళ్ళని మనం క్వశ్చన్ చేసుకునే అంత అవసరం మనకు లేదు. కాకపోతే నేను నా గురించి ఏమనుకుంటున్నాను, నేను నాలో చేంజెస్ ఏమేమి రావాలనుకుంటున్నాను అని మాత్రం నేను చెప్తున్నాను అనమాట. ఇంకెవరికన్నా కొంచెం ఆలోచించండి, ఎందుకు మన వర్క్స్ని మనం ఎందుకు పోస్ట్పోన్ చేసుకోవాలి అన్నది మాత్రం ఆలోచించండి. నేను కూడా అదొక్కటి ఆలోచించి నేను డెసిషన్ తీసుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట అది. సో మీలో కానీ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఇది మా మార్నింగ్ రొటీన్, డైలీ ఇలాగే ఉండదు. మా హస్బెండ్ ఇంట్లో ఉంటే మ్యాక్సిమం ఇలాగే ఉంటుందండి. మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకొని టిఫిన్ కూడా రెడీ చేసేసి తర్వాత నేను కూడా వాళ్ళతో పాటు పార్క్కి వెళ్తాను అనమాట. ఎప్పుడైనా టిఫిన్ రెడీ చేసి పెట్టేస్తే, లేదంటే కన్నా వాళ్ళిద్దరు పార్క్కి వెళ్ళిపోయి నేను ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉంటాను, అలా ఉంటుంది అనమాట. సో అదండి, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.